నమస్తే. ముందుగా టీవీ5 ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. వాడవాడల సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి చలి నెగళ్ల మధ్య ప్రజలంతా కూడా భోగి పండుగను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నారు. మరి నేపథ్యంలో భోగి భాగ్యాలు అనేటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది టీవీ5. ఈ సందర్భంగా శ్రీ అనంత్ గారు అండ్ అలాగే అరుణ గారు ఆధ్యాత్మికవేత్తలు మనతో పాటు ఉన్నారు. అసలు భోగి పండుగ ప్రాశస్యం, అలాగే భోగి పండుగ రోజు ఏం చేయాలి, ఎలా ఉండాలి, సాంప్రదాయాన్ని ఎలా పాటించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వీరిద్దరిని తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా మీ ఇద్దరికి టీవీ5 స్టూడియోకి స్వాగతం అండి. అలాగే భోగి పండుగ శుభాకాంక్షలు మీకు. అందరికీ శుభాకాంక్షలు. ఓకే, అనంత్ గారు, భోగి పేరు అంటే భోగి పండుగ అనేటువంటిది దానికి రిలేటెడ్గా ఏమైనా పురాణ గాథల్లో కూడా అప్పటి నుంచి కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం ఆ భోగి పండుగ అనేది, దాని గురించి ఏం చెప్తారు? మనకి సంపద అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి దృశ్య సంపద, రెండవది భోగ్య సంపద. ఈ దృశ్య సంపద అనేది పైకి కనిపించేది మాత్రమే. భోగ్య సంపద అనేది అనుభవయోగ్యమైనది. ఈ అనుభవయోగ్యత అనేది ఎవరికైనా సరే దానం చేత మాత్రమే వస్తుంది. అటువంటి దానానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చే విశేషమైన పండుగ ఈ భోగి సంక్రాంతి. ఈ కాలాల్లో మనం సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత గత కాలంలో ఆ ఊరిలో మొత్తం ఎవరికి అంటే పేదవాడికి సైతం కూడా ఎటువంటి ఆహార సంబంధమైన ఇబ్బందులు లేకుండా ఊరి మొత్తానికి పంచుకున్న తర్వాత ఆ ఊరి పంట మరో ఊరిలోకి వెళ్ళేదన్నమాట. అంటే ఇక్కడ అయిపోయింది, అందరికీ సరిపడా ఉంది అన్న తర్వాత పక్క ఊరికి వెళ్ళేది. అంటే ఆహార సంబంధమైన విషయంలో ఎవరికైనా ఏమైనా లోపాలు ఉన్నట్లయితే పక్క వాళ్ళని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేవి కలగకుండా ఉండడానికి గత కాలంలో ప్రయత్నాలు జరిగేవి. అయితే తర్వాత ఆ ఊరు కాదు, ఆ రాష్ట్రం కాదు, ఆ దేశం కాదు, పక్క దేశాలకు వెళ్ళిపోతుంది పరిస్థితి. అంటే ఉన్నదాన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నందువల్ల ఎక్కువ వస్తుందనే భావంతో పంపించడం జరుగుతుంది అనమాట. అయితే ఈ భోగి అనే విశేషమైన అంశంలో మనకి ఒక 2-3 రకాల పురాణాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది ఏమిటి అంటే, మనకి ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత నుంచి కూడా ఈ ధనుర్మాసం అనేది సూర్యమానాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది అనమాట. ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత నుంచి జరిగే ఆ నెల రోజుల సమయాన్ని కూడా ధనుర్మాసం అంటాం. అది ప్రారంభమైన తర్వాత ఆ నెల రోజులు కూడా ఇంటి ముందర కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసి ఆ గొబ్బెమ్మలకి వాడే ఆవు పేడ ఏదైతే ఉందో దాన్ని భోగి నాడు మంటల్లోకి వాడతారు అనమాట. ఆ రకంగా వాడడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మహిషాసురుని యొక్క వంశంలో మనకి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు రురువు అనే పేరుతో ఉన్నాడు. ఆ రురువు అనేవాడి దానికి అర్థం ఏమిటి అంటే క్రిమి అని అర్థం. ఆ రురువు అనేవాడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. సాధారణంగా ఆయుర్దాయ విషయంలో ఎవరైనా ఏదైనా కావాలంటే ముందు బ్రహ్మగారిని పూజించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. చేసేమయ్యా అంటే చిరాయు కావాలి అంటే అది సాధ్యపడదయ్యా, భూమండలం ఇది ప్రకృతి సహజ సిద్ధమైనది కాబట్టి పుట్టినవాడు మరణించక తప్పదు అని చెప్పడం జరిగింది. సరే అయితే అని చెప్పి కొంచెం హిరణ్యకశిపుడు లాగానే కొంచెం విచిత్రంగా ఆలోచించి ఇలా 4 రోజుల పాటు ఆవు పేడతో చేసిన పిడకలు ఏవైతే ఉన్నాయో వాటిని మంట పెట్టి ఆ మంటల్లో కనుక నన్ను పడేసినట్టయితే నాకు మరణం ఇచ్చేలాగా వరం కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఏమిటి అంటే అటువంటి పనులు ఎవరు చేయరు కదా అని ఉద్దేశం అనమాట. దాని యొక్క ప్రభావం చేత ధనం మీద ఆసక్తి ఎక్కువ వాడికి, అందరిని ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అలా ఇబ్బంది పెడుతూ వస్తే మళ్ళీ దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికే వెళ్ళారు. ఈ సీక్రెట్ అప్పుడు బయటకు వచ్చింది అనమాట. అలా వచ్చిన తర్వాత యుద్ధం చేసే సమయంలో ఇలా భోగి మంటలు అవి వేసి ఆ సమయంలో వాడిని అందులోకి తోసేస్తే వాడు మరణిస్తాడు అని చెప్పడంతో అది జరిగింది. అది ఒకటో అంశం. రెండో పురాణంలో ఏముంది అంటే, మనకి ఈ తిరుప్పావే అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా, అవి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మన గోదాదేవి అయ్యవారిని ప్రార్థిస్తూ ధనుర్మాస వ్రతం ఒకటి నిర్వర్తించి అయ్యవారిని ప్రార్థిస్తూ ఆ 30 రోజులు 30 కవితల రూపంలో తయారు చేసింది ఆ తిరుప్పావై అనేది. అవి చేసిన తర్వాత అయ్యవారు దర్శనమిచ్చి నేను నా భార్యగా చేసుకుంటాను. ఇది వర్తం అంతా దేనికి అంటే అయ్యవారికి భార్యగా తను వెళ్ళడం కోసం అనమాట. భార్యగా చేసుకుంటాను, సకల భోగభాగ్యాలు నీకు ఇస్తాను అని చెప్పారు ఆయన.
చెప్పడం తర్వాత అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళి అక్కడ అయ్యవారిని వివాహం చేసుకుని ఆయనలో ఐక్యం అయిపోతుంది. ఆ భోగభాగ్యాలు ఇవ్వడం అనేది అమ్మవారికి అక్కడ మనకి ప్రాశస్త్యం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ భోగభాగ్యాలను అందివ్వడము అనేది ఏదైతే ఉందో దాన్ని అనుభవ యోగ్యతకి మనం దానం చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. అలాగా దానానికి ఇప్పుడు విశేషం ఎందుకు వచ్చింది అంటే పంటలు మొత్తం అన్నింటినీ కూడా పశుపక్షాదులకి అందివ్వడము, ప్రకృతి పండుగ ఒక రకంగా ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రకృతికి ఇవ్వడము అనేది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ కనుమ నాడు విశేషంగా పశువులకి పూజ చేస్తారు. ఆ పశువులకి పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆవుకి, ఎద్దులకి, డూడు బసవలు ఉంటాయి వాటికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఆ రోజు వాటి కొమ్ములకి నాణ్యాలు కట్టేసి అవి పోటీల్లో వాటిని తీయాలన్నమాట. అవి కొంచెం ఉత్సాహంగా ఉండేటప్పటికి పరిగెడుతూ ఉంటాయి ఊరంతాను. అదొక రకమైన పోటీ. మళ్ళీ ఊళ్ళోకి వదిలేస్తారు. మళ్ళీ అవి వెనక్కి రావడం లక్ష్మీప్రదంగా భావన చేస్తారు. అలాగే వడ్ల గింజలు ఉంటాయి కదా, ఆ వరి కంకులు ఏవైతే ఉన్నాయో వాటిని గుత్తి కింద కట్టేసి స్థూలాలు నాటేసి వాటికి పక్షులకు పెడుతూ ఉంటారు. అయితే వివాహం విషయంలో కానివ్వండి, యుద్ధాల విషయంలో కానివ్వండి, ఇలాంటివి ఏమైనా జరిగేటప్పుడు విశేషించి ఇవి కట్టడం అనేది మనకి సంప్రదాయంగా కనిపిస్తూ వచ్చేది అప్పట్లో. ఇప్పుడు తగ్గిపోయింది, కానీ అవి వరి కంకులు కట్టడం అనేది మాత్రం ఇంకా కొంతవరకు సంప్రదాయంలో నడుస్తూ ఉంది. ఓకే అండి. అరుణ్ గారు, ముఖ్యంగా భోగి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు ఫస్ట్. అసలు ఈ భోగి మంటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? భోగి మంటలు కూడా అంటే ఈ సంప్రదాయం కూడా ఎప్పటి నుంచి వస్తుందంటారు అసలు? తప్పకుండా. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ముచ్చటైన ఈ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ముందుగా అసలు మనం భోగి అనే అంశంలో మనం చెప్పేటప్పుడు ఇది మనం చాంద్రమానం ప్రకారం చేసుకోం. వారు అనంత్ గారు చెప్పారు, సౌరమానం ప్రకారం చేసుకుంటాం. అంటే ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత ఇది ధనుర్మాసానికి భోగి అనేది చివరి రోజు అవుతుంది. సౌరమానంలో మనం చూసుకునేటట్టు తిథి ప్రాధాన్యత గల భోగి కాదు ఇది. అంటే ఈ పండుగ తిథి ప్రాధాన్యంగా చెప్పబడదనమాట. సౌరమానం చెప్పేటప్పుడు దృగ్గణితాన్ని ఆధారితంగా చేసుకుని, అదే కాంట్రవర్సీ కూడా ఉంది. సరే, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు, అంటే మన గోదావరి జిల్లాల్లో ఈ రోజు చేసుకోవటం అనేది జరగట్లేదు. ఇందులో భాగంగా మనం సౌరమానం ప్రకారము దక్షిణాయనంలో, అంటే సూర్యుడు ఏ రాశిలోకి అయితే మనకి సంక్రమణం జరుగుతుందో అప్పుడు మనం సంక్రాంతిగా, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజుని మనం సంక్రాంతిగా పరిగణిస్తున్నాము. అది వివిధ అంశాల ప్రకారం కొంచెం కాంట్రవర్సీ అవుతోంది. అయితే మనము భోగి అనేది సంక్రాంతి ముందు రోజు, అంటే మకరంలోకి సూర్యుడు ప్రవేశించే ముందు రోజుని మనం భోగిగా పరిగణించడం జరుగుతోంది. ఈ భోగిలో మనం చేసేటటువంటి చాలా అంశాలు ఉంటాయి, కథనాలు ఉన్నాయి. మన పౌరాణికంగా కథలు కూడా ఎన్నో వినబడుతూ ఉంటాయి. ఇందులో భాగంగా మనం తెలుసుకునేటప్పుడు మనకు అర్థమైంది, తిథి ప్రకారం కాదు ఇది, మన సౌరమానం ప్రకారం సూర్యుడు ప్రవేశించే ముందు రోజు మనం ఇది చేసుకుంటున్నాము అనే అంశము. అలాగే దక్షిణాయనానికి చివరి రోజు, అలాగే మనకి ధనుర్మాసానికి చివరి రోజు అవుతుంది. ఇందులో మనం ప్రత్యేకంగా భోగి అనగానే మనందరికీ గుర్తొచ్చేది, చిన్నతనం నుంచి ఎంతో సరదాగా చేసుకునేది భోగి మంటలు. అలాగే భోగి అంటే భోగభాగ్యాలను ఇచ్చేది అని అర్థమైంది. అంటే అన్ని కొత్తగా వస్తూ ఉంటే భోగం భాగ్యం వస్తున్నట్టే ఉంటుంది కదా. దాంట్లో భాగంగా మనము మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారము అన్నిటినీ కూడా భోగి మంటల్లో వేసి, ఆ రోజు అసలు ఉదయమే లేచి అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత భోగి మంటను వెలిగించి అందులో మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారము అంతా తీసుకువెళ్ళి మనకు పనికిరాని వస్తువుని, ఇది ఇప్పుడు మనం పనికిరాని వస్తువులు అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు సిటీలో మనం బ్రతుకుతున్న జీవన విధానం కానివ్వండి, చాలా వరకు కూడా పంట పొలాలు అనేవి లేకుండా పోయినాయి. ఇది వరకు ఏమిటంటే ఆ పంట పొలాల్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసుకెళ్లి కాల్చివేయటం జరిగేదనమాట. ఆ విధానంగా ఇది రావటం జరిగింది. అదంతా మళ్ళీ వేస్ట్ కాబట్టి తీసి భోగి మంటల్లో వేసి సరదాగా దాన్ని అంతా మళ్ళీ శుభ్రం చేసి ఇంట్లో కూడా క్రొత్తగా సున్నాలు వేయించుకుని ఇళ్ళంతా చక్కగా అలంకరించుకుని, అంటే క్రొత్త పండుగ అని ఎందుకు అనుకోవటం అంటే ఇది వాళ్ళ చేతికి ధనం వస్తుంది, పంట వచ్చిన తర్వాత ధనం వస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవటానికి విత్తం లేనిదే ఏది జరగదు కాబట్టి ఈ విధానం అనేది మనకి రావటం జరిగింది. అందులో భోగి మంటల్లో వేయటం జరుగుతుంది. సరే, భోగి మంటల్లో చెత్త ఒకటే వేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని కూడా ఆ రోజు అందులో వేయాలి. అందులో ఎటువంటి మనం అందులోకి వెళ్ళటం అని కాదు, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము అరిషడ్ వర్గాల్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవి చాలా అంతర్గత శత్రువులు అండి అందరికీ కూడా. మనం మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి. మనం చేస్తున్న ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థాన్ని భగవంతుడు ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం అండి. విరామం తర్వాత చర్చను కొనసాగిద్దాం. భోగి భాగ్యాలు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో వచ్చిన విరామం